తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఉన్నటువంటి 16 నియోజకవర్గాలలో దాదాపు 1,00,000 ఇళ్లను ఇవ్వడానికి అయితే సిద్ధపడింది. దాన్ని హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ తరపు నుంచి అయితే ఇవ్వాలని సిద్ధపడింది. ఇక 6 లక్షల రూపాయల విషయంలో వివాదం అయితే కొనసాగుతూ ఉంది. మనతో పాటుగా మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు. సార్, ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ యొక్క పథకాన్ని మీరు ఎట్లా చూస్తారు? హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ నుంచి వెళ్ళి ఇల్లులు కడతామని చెప్తున్నారు. ప్రభుత్వం 5 లక్షలు, అలాగే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో లబ్ధిదారులు 6 లక్షలు ఇవ్వాలని చెప్తా ఉన్నారు. మీరు దాన్ని స్వాగతిస్తున్నారు? మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ యొక్క పథకం మళ్ళీ ఒకసారి ప్రజలను మోసం చేయడానికి చేసే ప్రయత్నమే తప్ప ఇంకోటి కనపడతలేదు. మీరు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు? మేము పేదలందరూ కూడా కేసీఆర్ గారి కంటే బ్రహ్మాండమైన ఇల్లు కట్టి ఉచితంగా మేము ప్రజలకి ఈ 1,00,000 ఇండ్లు పైన కట్టిస్తామని చెప్పినారు. 3 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఒక ఇల్లైనా కట్టినారా మీరు? అది కూడా ఇప్పుడు కట్టేదేదో అప్పుడు కేసీఆర్ గారేమో పేద ప్రజలు ఆత్మగౌరవంతో బ్రతకాలని చెప్పేసి, పేదవాడు కూడా తల ఎత్తుకొని బ్రతకాలని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ 2 పడకల గదిలో ఇండ్లని కట్టించి వారు సంతోషంగా హ్యాపీగా సమాజంలో అందరితో సమానంగా పేదవాడి యొక్క ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా, ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే ఈరోజు ఏం చేస్తున్నారు మీరు? మళ్ళీ ఎల్ఐజీ లోవర్ ఇన్కమ్ గ్రూప్ అని చెప్పేసి మళ్ళీ పేదవాడి కంటే ఇంకా తగ్గించే ప్రయత్నం చేసుకుంటూ దాన్ని కూడా 6 లక్షల రూపాయలు కట్టించి ఇస్తామని చెప్తున్నారు. ఎంత మోసం ఇది! మీరేమో కేసీఆర్ కంటే మంచి ఇల్లు కట్టిస్తాం, ఎక్కువ కట్టిస్తాం, ఉచితంగా ఇస్తామని చెప్పేసి ఈరోజు మళ్ళీ డబ్బులు వసూలు చేస్తారా? దాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. మీరు ఇచ్చినట్టు ఎన్నికల హామీని నిలబెట్టుకోండి. మీరు మళ్ళీ కూడా ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం మానుకోండి. ఇది మేము చెప్తున్నది. ఈరోజు నిజంగానే ఆ రోజు చెప్పేది నేను మేనిఫెస్టోలో నువ్వు ఎందుకు వాగ్దానం చేసినావు ఇల్లు కట్టిస్తానని చెప్పేసి. ఇదే హౌసింగ్ శాఖ మంత్రి ఏమన్నాడు? 20 లక్షల ఇల్లు కట్టిస్తే తప్ప ఓట్లాడని చెప్పాడు. ఇక్కడ కడితే 20 లక్షల ఇల్లు ఎక్కడ పోయినాయి? కాబట్టి ఇవన్నీ ప్రజలని మభ్యపెట్టడానికి, ప్రజలని మోసం చేయడానికి, మరి ఇవి తప్పించుకోవడానికి, ప్రజల నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు కనపడుతున్నాయి తప్ప వారిలో నిజంగా చేయాలా, పేదలకు చేయాలని చెప్పేసి ఒక తపన, తాపత్రయం కనపడట్లేదు. కమిట్మెంట్ లేదు. కేవలం ఇదంతా కూడా స్కామ్లు, వసూళ్ళు, ఎక్స్టార్షన్, డబ్బుల గురించి చేసేటువంటి ప్రయత్నమే తప్ప పేదలకు చేయాలని ఏ క్వశ్చన్ ప్రభుత్వం కనపడతలేదు. ల్యాండ్ డివైడెడ్ షేర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 40 లక్షల నుంచి 60 లక్షలు విలువ చేసేటువంటి భూమిని వారి పేరు మీదకి ఇస్తాము, 10 ఏళ్ల వరకు వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం లేదన్న మాట కూడా చెప్తా ఉన్నారు. డివైడెంట్ షేర్ విషయంలో పదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ డివైడెంట్ షేర్ ఇవ్వలేదా? ప్రభుత్వం తరపు నుంచి వెళ్ళి ప్రభుత్వ భూమిని ఆ పేదలకి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్వతహాగా ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక వ్యాపారవేత్త. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక కాంట్రాక్టర్. ఆయన ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ నడిపిస్తున్న ఒక బిల్డరు. ఆయన ఒక బిల్డర్ మైండ్ సెట్తోనే మాట్లాడుతున్నాడు తప్ప ఒక నాయకుడిగా, ఒక మంత్రిగా ప్రజలకు చేయాల్సినటువంటి ఒక మైండ్ సెట్లో ఆ సోయిలో మాట్లాడతలేడు. కాబట్టి కేసీఆర్ గారు హైదరాబాద్ నగరంలో దాదాపు ఆ రోజు 58 జీవో కింద 125 గదుల వరకు పేద ప్రజలు ఎవరైతే నివాసం ఉంటుండో రెగ్యులరైజేషన్ చేసి 125 గదుల వరకు ఉచితంగా పట్టాలు పంపించినటువంటి లక్ష మందికి ఉచితంగా పట్టాలు పంపించినటువంటి ఘనత కేసీఆర్ గారు. పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలని చెప్పి 2 పడకల గదులు మహిళల పేరు మీద ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు. అది వారికి ఇచ్చినట్టే, యాజమాన్య హక్కులు కూడా వారికి ఇచ్చినట్టే కదా. అంటే ఇవంతా కూడా రాజకీయ పరిభాష కాకుండా కేవలం అంటే ఒక ప్రజలకు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక బాధ్యత గల పదవులు మనిషి మాట్లాడకుండా ఒక వ్యాపారవేత్తగా, ఒక బిల్డర్గా మాట్లాడుతున్నాడు. అది కూడా చూస్తే ఎల్ఐజీ చేస్తే మార్కెటింగ్ స్ట్రాటజీతో అడ్వర్టైజ్మెంట్ చేసి ఫ్రీలాన్స్లో చేస్తారు చూసినావా? ఆ రకంగా కనపడ్డది. నిజంగా పేద ప్రజలకు ఇవ్వాలంటే ఆ మనసు ఉండాలా, ఆ ధైర్యం ఉండాలా, ప్రజలకు చేయాల్సినటువంటి ఒక చేస్తామని చెప్పేసి ఆ భావం ఉండాలా, సంకల్పం ఉండాలా? అవన్నీ ఏం లేవు ప్రభుత్వంలో. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ప్రజలు మళ్ళీ మోసపోతారు అనేటువంటి ఒక బాధ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. 3 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు వీళ్ళు చేసేది ఏం లేదు. కాబట్టి ఈ యొక్క మోసాలని ఎండగట్టడంలో బీఆర్ఎస్ పార్టీ తన పాత్ర పోషించాలి. కాబట్టి ఈరోజు ప్రజలకు అలర్ట్ చేసుకుంటూ మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము వారిని నిలదీస్తూ ఉన్నాం. 70-80% పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు గత ప్రభుత్వం కట్టినవి ఇంకా అలానే ఉన్నాయి. దాదాపు 119 నియోజకవర్గాలలో ఒక సగం వరకు మాత్రమే లబ్ధిదారులకు ఇచ్చారు. మిగిలినటువంటి సగం అట్లనే ఉన్నాయి. దానిలో అన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా కొన్ని కట్టి ఇవ్వనటువంటివి ఉన్నాయి. ఆ విషయంలో ఏమైనా అసెంబ్లీలో ప్రస్తావించబోతా ఉన్నారా? వాటిని పూర్తి చేయాలని చెప్పేసి మీరు మాట్లాడబోతా ఉన్నారా? గతంలో కూడా మేము మాట్లాడాము. ఈ అంశాలన్నింటి కూడా గతంలో చర్చకు వచ్చింది. హౌసింగ్ బాధ్యతలు చేపడుతున్నటువంటి మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాం. దానిపైన రివ్యూ పెట్టించి దాన్ని పూర్తి చేసి ఇస్తామని చెప్పినాం. దాన్ని కూడా పారదర్శకంగా ఏ రకంగానైతే మా హయాంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వం ఏ రకంగానైతే లాటరీ పద్ధతిలో అర్హులకు ఇచ్చామో అదే రకంగా ఇల్లు దాదాపు ఇప్పుడు 9,000 ఇల్లు రెడీ ఉన్నాయి, కట్టినాయి. దాని కూడా ఇందులో పేర్లు పెట్టేసి కేసీఆర్ కట్టించిన 2 BHK హౌసెస్ కూడా
మా 3 కలర్లు వేసేసి మేము ఆ, ఇందిరా మిల్ అని చెప్పుకుంటే ఇంకా అంతకంటే సిగ్గుచేటు ఏముంటుంది. కాబట్టి గతంలో అక్కడక్కడ అసంపూర్తిగా ఉంటే ఇండ్లు ఉంటాయి కదా, ప్రాసెస్ ఉన్నప్పుడు 63,000 రెడీ ఇచ్చేసినాం, 9,000 రెడీ ఉన్నాయి, ఇంకా 20,000 వరకు అక్కడక్కడ మా మిడ్ స్టేజ్లు ఉన్నాయి. దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కదా, దాన్ని కంప్లీట్ చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం వారి పైన ఉన్నది. కాబట్టి ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కదా, ఖచ్చితంగా మనకు కట్టాలని ఒక మంచి సంకల్పంతో పనిచేస్తున్నారు. పేదవారికి ఆత్మగౌరవంతో బ్రతకాలని చెప్పేసి ఒక స్లోగన్తో ముందుకు వచ్చాం, దాన్ని దాదాపు నిజం చేసినాం, దాదాపు దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకోగలిగినాం. ఇంకా కూడా కొన్ని మిగిలిపోయినా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దాన్ని పక్కన పెట్టి రియల్ ఎస్టేట్ దందా చేస్తా అంటే ఎట్లా? కాబట్టి దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. పేద ప్రజలకి మీరు ఇచ్చినటువంటి వాగ్దానమే, కాబట్టి ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఆ ఒక్క పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం. ప్రభుత్వ తరపు నుంచి ఎవరైనా అధికారులు మీ దగ్గరికి సంప్రదించారా? కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా మీరు కొనసాగుతూ ఉన్నారు. మీ పరిధిలో ఉన్నటువంటి ఆ ల్యాండ్స్ కోసం, ప్రభుత్వ ల్యాండ్ కోసం, ఏదైతే ఇప్పుడు హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చేపట్టేటువంటి ఇళ్ల నిర్మాణం కోసం ఏమైనా మీ దగ్గరికి సంప్రదించారా? వారికి మీరు ఏం చెప్పబోతున్నారు? మీ లోకల్ ప్రజలకి, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారికి ఏం చెప్పబోతా ఉన్నారు? ఒకటి, ప్రభుత్వం అనేది ఇట్స్ ఇన్స్టిట్యూషన్. సార్ రాజకీయాలు అనేటివి ఒకసారి ఈ పార్టీ ప్రభుత్వం ఉంటుంది, ఒకసారి సరే మా పార్టీ ప్రభుత్వం ఉంటుంది. కానీ ప్రభుత్వం అన్నప్పుడు పేదవాడికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ఈరోజు ప్రభుత్వం దగ్గర ఆ ఒక ధోరణి కనపడలేదు. కేవలము రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ, కేవలము అంటే డబ్బు వసూళ్ళకి, కేవలము స్కామ్లకి, కేవలం ఢిల్లీకి మూటలు మూయడానికే ఈ ప్రభుత్వంకి సమయం సరిపోతుంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ 73 సార్లు 74 సార్లు ఢిల్లీ పోయి వచ్చినాడు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా హైదరాబాద్ నగరం గురించి మాట్లాడమంటే ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే లేని ఫోర్త్ సిటీ గురించి మాట్లాడతాడు. ఈ నగరాన్ని గాలికి వదిలేసినాడు, దాన్ని పట్టించుకుంటా ఉన్నాడు. ఇక్కడ కూడా అంటే ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి కనపడలేదు. ప్రభుత్వం ఏమైనా చేయాలని సంకల్పం ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లోపించింది, ఆ సంకల్పం లేదు, ప్రభుత్వం ఘోరంగా విఫలమైనది. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు. ఎందుకంటే వారు ఎన్నో హామీలు ఇచ్చినారు. 100 రోజులు 6 గ్యారంటీలు చెప్పినారు, 13 డిక్లరేషన్లు చెప్పినారు, 420 ప్రామిసెస్ చేసినారు. సరే చేస్తే చేయకపోగా కానీ ఉన్నదైతే వ్యవహారం చక్కదిద్దాలి కదా. కాబట్టి ఈ యొక్క 2 BHK విషయంలో ప్రభుత్వం దగ్గర ఆ ఒక పట్టుదల, పేదలకి ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి తపన వారిలో కనబడట్లేదు. కాబట్టి మోసం చేసి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి అధికారంలోకి వస్తేనే మళ్ళీ మాకు పేదవాడి ఇంటి కల నెరవేరుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వేచి చూస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఈ 2 సంవత్సరాలు కూడా ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వారి మెడలు ఉంచైనా సరే వాళ్ళు చేయాల్సిన పని చేపట్టే విధంగా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మా కర్తవ్యాన్ని నెరవేరుస్తాం. ఇది వివేకానంద గౌడ్ చెప్తున్న మాటలు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం చేస్తుంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. పేద ప్రజల నుంచి 6 లక్షలు తీసుకొని ఇల్లు ఇవ్వడం అనే మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పటికైనా కానీ బిజినెస్ మ్యాన్ లాగానే ఆ యొక్క ఆలోచన ఉంటుంది అనేటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజర్తో కలిసి శ్రీనివాస్ తొలి వెలుగు, అసెంబ్లీ, హైదరాబాద్.